ఇంగ్లాండ్తో మొదటి వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలిచి 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో 1-0తో లీడ్లో ఉన్న టీమిండియా రేపు బార్బాతి స్టేడియం కటాక్ వేదికగా సెకండ్ వన్డే మ్యాచ్ ఆడనుంది. ఒకవైపు ఇంగ్లాండ్ ఇప్పటికే మొదటి మ్యాచ్ ఓడింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఓడితే సిరీస్ కోల్పోతుంది. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలిచి ఓడిఐ సిరీస్ రేస్లో ఉండాలని కోరుకుంటుండగా, మరోవైపు ఇండియా మొదటి మ్యాచ్ మూమెంటం కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్ కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఇండియా ఇంగ్లాండ్ మధ్య వన్డేల్లో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 108 మ్యాచుల్లో తలపడగా ఇండియా 59 మ్యాచ్లు గెలిస్తే ఇంగ్లాండ్ 44 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు, 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. ఇండియాలో ఇంగ్లాండ్ ఆడిన గత 31 వన్డే మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం 5 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. మరోవైపు ఇండియా మాత్రం ఇంగ్లాండ్ పైన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 గెలిచి మంచి జోరు మీద ఉంది. మ్యాచ్ జరిగే బారాబాటి స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, డెఫినెట్లీ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. ఇక్కడ జరిగిన లాస్ట్ 3 వన్డే మ్యాచ్ల్లో 6 ఇన్నింగ్స్ల్లో 5 సార్లు 300+ స్కోర్స్ నమోదయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు బ్యాటింగ్కి ఈ పిచ్ ఎంత ఫేవర్ ఉంటుందో అని. హిస్టరీ పరంగా ఇక్కడ స్పిన్నర్స్ బాగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ ఈ మ్యాచ్లో కూడా క్రూషియల్ రోల్ ప్లే చేయవచ్చు. ఇక్కడ ఆడిన లాస్ట్ 6 మ్యాచ్ల్లో 4 సార్లు చేజింగ్ టీమే గెలిచింది. సో ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కటాక్ స్టేడియం ఓడిఐ స్టాట్స్ చూస్తే 19 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లు గెలవగా చేజింగ్ టీం 12 మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు ఇంగ్లాండ్ టీం ప్రివ్యూ చూస్తే ఈ టూర్ ఇంగ్లాండ్కి డిసప్పాయింటింగ్ టూర్గా మారింది. ఇండియాకి వచ్చిన నుండి ఈ రోజు వరకు 6 మ్యాచ్ల్లో 5 టీ20లు, 1 వన్డే మ్యాచ్ ఆడగా కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అండ్ ఈ సిరీస్ అనే కాదు, ఓడిఐ వరల్డ్ కప్ నుండి ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేదు. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఓడిపోయి టైటిల్ డిఫెండ్ చేయడంలో ఫెయిల్ అవ్వగా ఈ టోర్నీ తర్వాత వరుసగా 3 సిరీస్లు ఓడింది. ఇందులో వెస్టిండీస్తోనే 2 సిరీస్లు ఓడింది. ఓడిఐ సిరీస్ స్టార్టింగ్కి ముందు జోఫ్రా ఆర్చర్ 3 మ్యాచ్ల్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడతాడని అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ ఈ డిసిషన్ని చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంగ్లాండ్కి ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ కావున ఈ మ్యాచ్లో డెఫినెట్లీ ఆడతాడు. ఒకవేళ ఇందులో ఇంగ్లాండ్ గెలిస్తే లాస్ట్ మ్యాచ్ సిరీస్ డిసైడర్కి రిస్క్ చేసి ఆడించవచ్చు. బ్యాటింగ్లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫస్ట్ 4 టీ20ల్లో ఫెయిల్ అయిన 5th టీ20 అండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో మంచి నాక్స్ ఆడి ఫామ్లోకి వచ్చాడు. అలాగే బెన్ డాకెట్ కూడా లాస్ట్ మ్యాచ్లో 32 పరుగుల నాక్తో సాల్ట్తో కలిసి ఫస్ట్ వికెట్కి 53 బంతుల్లోనే 75 పరుగుల సాలిడ్ స్టార్ట్ ఇచ్చినా కానీ ఈ స్టార్ట్ని యూజ్ చేసుకోకుండా ఇంగ్లాండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోవడంతో తక్కువ స్కోర్కే రిస్ట్రిక్ట్ అయింది. మిడిల్ ఆర్డర్లో జాకబ్ బెథెల్ టీ20లో అంతగా పర్ఫామ్ చేయలేకపోయినా ఓడిఐ ఫస్ట్ మ్యాచ్లోనే బ్రిలియంట్ 50 కొట్టడంతో పాటు బౌలింగ్లో క్రూషియల్ అయ్యర్ వికెట్ తీశాడు. స్కిప్పర్ బట్లర్ కూడా లాస్ట్ మ్యాచ్లో లాగా ఈ మ్యాచ్లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడగలిగితే ఇంగ్లాండ్ బిగ్ స్కోర్ బోర్డ్ పైన పెట్టొచ్చు. బ్యాటింగ్ కంటే ఇంగ్లాండ్ బౌలింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సకీబ్ మహమ్మద్ మరియు ఆడిల్ రషీద్ చెరో 2 వికెట్లతో లాస్ట్ మ్యాచ్లో లీడింగ్ వికెట్ టేకర్స్గా ఉండగా ఈ మస్ట్ విన్ మ్యాచ్లో గెలవాలంటే టీమ్గా రాణించాల్సి ఉంది. ఇప్పుడు సెకండ్ ఓడిఐకి ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే మోస్ట్లీ సేమ్ టీంతోనే బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా టీం ప్రివ్యూ చూస్తే నాగ్పూర్లో మొదటి మ్యాచ్లో కంప్లీట్ టీం పర్ఫార్మెన్స్తో విక్టరీ కొట్టింది. బ్యాటింగ్లో ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే బాగా పర్ఫార్మెన్స్ చేసి మ్యాచ్ గెలిచేలా చేశారు. ముందుగా శుభ్మన్ గిల్ ఓడిఐస్కి అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్ అని అనౌన్స్ చేయగానే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ గిల్ ఓడిఐ ఫార్మాట్లో కింగ్ అని ప్రూవ్ చేస్తూ 87 పరుగుల నాక్తో మ్యాచ్ విన్నింగ్లో కీ రోల్ ప్లే చేశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో ఓడిఐ వరల్డ్ కప్ నుండి బ్రిలియంట్గా ఆడుతున్నా ఇప్పటికీ పర్మనెంట్ ప్లేస్ లేదు. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ పోస్ట్ ప్రజెంటేషన్లో శ్రేయస్ అయ్యర్ ఇలా అన్నాడు, కోహ్లీ ఫిట్ ఉంటే నేను ఈ మ్యాచ్ ఆడేవాడిని కాదని. అయ్యర్ ఫస్ట్ మ్యాచ్లో 59 పరుగులు వేగంగా కొట్టి మ్యాచ్ని మలుపు తిప్పాడు. ఇక అక్షర్ పటేల్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయగా హాఫ్ సెంచరీ కొట్టి ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఈ మ్యాచ్కి కోహ్లీ ఫిట్ అని తెలిసింది, సో ఆడటం అయితే ఖాయం. కోహ్లీ ప్లేయింగ్ 11లోకి వస్తే మోస్ట్లీ డెబ్యూటెంట్ జైస్వాల్ని తప్పించే ఛాన్స్ ఉంది. టెస్టుల్లో ఫెయిల్ అయిన స్కిప్పర్ రోహిత్ తన బ్యాట్ ఫామ్ని
ఓడిఐలో కూడా కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ ఫామ్లోకి రావడం చాలా కీలకం. బౌలింగ్లో డెబ్యూటెంట్ హర్షిత్ రాణా మొదట్లో భారీగా పరుగులిచ్చిన తర్వాత ఓవర్లో కంబ్యాక్ చేసి 3 వికెట్స్తో జడేజాకు ఈక్వల్గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా ఆప్షన్స్లో మెయిన్ బౌలర్గా ఉన్న హర్షదీప్ మొదటి మ్యాచ్కి బెంచ్కే పరిమితమైన ఈ మ్యాచ్లో ఆడించవచ్చు. సెకండ్ ఓడిఐ మ్యాచ్కి ఇండియా 2 చేంజెస్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్కి ఇంజురీతో దూరమైన విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ ప్లేస్లో టీంలోకి వస్తుండగా మరో చేంజ్ అదేంటంటే హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ టీంలోకి రావచ్చు. ఒకసారి సెకండ్ ఓడిఐ మ్యాచ్కి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ విన్నింగ్ ప్రెడిక్షన్ చూస్తే మంచి రన్ ఫెస్ట్ అయితే చూడొచ్చు. కటాక్లో ఇండియా 2007 నుండి ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడలేదు. ఈ మ్యాచ్లో చేజింగ్ టీమ్కి మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఫామ్ పరంగా చూస్తే ఇండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలుస్తుంది అనుకుంటున్నా. మరి మీ ప్రిడిక్షన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.